మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక నిండు వందనాలు మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నా. బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు ఆరోగ్యంగా ఉన్నారు కదా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని దైవసేవకుడిగా మీ అందరి కొరకు మేము మా కుటుంబ సమేతంగా ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలారా, మంచిది. మనం డిసెంబర్ మాసంలో ప్రవేశించడం జరిగింది. డిసెంబర్ నెల చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చక్కని అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. క్రైస్తవ జనాంగానికి డిసెంబర్ నెల అనగానే ఒక ఆనంద మాసం, సంతోషకరమైనటువంటి నెలగా బైబిల్ పండితులు మరి అభివర్ణించటం జరుగుతుంది. ఎందుకు అని ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరి కొరకు ఈ లోకానికి ఆయన మహిమను విడిచి ఈ మహికి దిగివచ్చారు అని మరి క్రైస్తవ లోకమంతా కూడా విశ్వసించి ఆయన యొక్క మరి జన్మదిన వేడుకలు, క్రిస్మస్ ఆరాధనలు జరిపించుకోవటం క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా శుభకరంగా ఉండాలి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఉద్దేశాన్ని మీరు కూడా గమనించాలి. గమనించి మీరేం చేయాలంటే దేవుని యొక్క వాక్యములో ఏదైతే ప్రభు మనకు ఆజ్ఞాపించారో దాని ప్రకారంగా మీరందరూ కూడా నడుచుకోవాలని దైవసేవకుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ముందుగానే మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకు శిశువు పుట్టెను అనే అంశాన్ని మీకు నేను వాక్య సందేశము ద్వారా తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదవగలిగితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. బిడ్డలారా, ఈ వాక్యాలు మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. చిన్ననాటి నుండి కూడా మనం సండే స్కూల్లో ఈ యొక్క వాక్యాలు నేర్చుకున్నటువంటి పరిస్థితులు మనకి బాగా తెలిసినటువంటి విషయం. అయితే బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభులు వారు బిడ్డలారా ఆయన ఎలా జన్మించారు అని ఆలోచన చేయగలిగితే ఆయన శిశువుగా ఈ లోకానికి రాబడగలిగాడు. మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయాలు ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారని ఆలోచన చేస్తే ఆయన నిన్న మొన్నటి దేవుడు, క్రైస్తవులందరూ కూడా ఆరాధిస్తున్నటువంటి దేవుడు. చెప్పండి, నిన్న మొన్న వచ్చినటువంటి దేవుడు. ఆయన 2000 సంవత్సరాల నుంచి ఆయన కేవలం భూమికి పరిచయం. అంతకుముందు ఆయన లేడు అన్నట్లుగా చాలామంది దినాల్లో చెప్పటం, కొంతమంది దీన్ని వ్యతిరేకించటం. దేన్ని అంటే యేసు ప్రభులు వారిని వ్యతిరేకించటం, యేసుక్రీస్తు వారు మనకు కాదు దేవుడు అని, లేకపోతే యేసుక్రీస్తు వారు మన కులానికి కాదు దేవుడు అని, యేసుక్రీస్తు వారు మన భారతదేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదని, ఇలా రకరకాలుగా యేసుక్రీస్తు వారి గురించినటువంటి భిన్నాభిప్రాయాలు నేటి సమాజంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నేనేమంటాను అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన శకపురుషుడిగా నేనైతే మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనుషులు అనుకుంటున్నట్లుగా ఆయన నిన్న మొన్నటి వ్యక్తి కాదు, నిన్న మొన్న వచ్చినటువంటి దేవుడు కాదు. గమనించాలి, ఈ రోజున చాలామంది మిడిమిడి జ్ఞానముతో మాట్లాడడం, బైబిలు వారికి తెలియకపోయినా,
బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వారికి తెలియకపోయినా, వాటి యొక్క అర్థం వారికి తెలియకపోయినా, ఏమండి బైబిల్ గురించి మిడిమిడి జ్ఞానం కలిగి వారు మాట్లాడడం నేటి సమాజంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి నీవు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు, సంఘానికి వెళ్తున్నటువంటి నీవు ఏం చేయాలో చెప్పనా? యేసుక్రీస్తు వారు అసలు ఎవరు? ఆయన ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన ఎక్కడ ఉన్నారు? యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి పరలోకంలో అని మనం ఆలోచన చేయాలని దైవ సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అసలు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన శిశువుగా పుట్టడానికి గల కారణం ఏంటి? ఆయన లోకానికి వచ్చి ఆయన ఏం చేశారు అనేటటువంటి విషయాలు ఈ రోజున క్రైస్తవ సంఘానికైనా తెలియాలి. అలా తెలియకపోతే క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, ఓ సంతోషం, క్రిస్మస్ అనగానే చాలామందికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఈ ఇట్లకి మనం రంగులు వేసుకోవాలి, చర్చికి రంగులు వేసుకోవాలి, ఇంటికి పెయింట్లు వేసుకోవాలి, లేకపోతే మంచి ఆహారాన్ని తినాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండగలాగానే క్రిస్మస్ అనేటటువంటిది అది ఆగిపోతుంది, నిలిచిపోతుంది. ప్రియ దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. కనీసం దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు ఎలాగున్నా, దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఎందుకు ఈ లోకానికి రాబడగలిగారు? ఆయన ఈ లోకానికి రాకమునుపు ఆయన ఉనికి ఏంటి? ఆయన ఈ లోకానికి రాకమునుపు కేవలం కొత్త నిబంధనలో మాత్రమే ప్రభువుల వారు మనకు కనబడతారా? పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలుగుతామా అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి గ్రంథంలో కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమండి ఎలాగ ఆయన రావాలి, ఆయన ఎవరికి పుట్టాలి, ఆయన ఎక్కడ పుట్టాలి, ఆయన ఎలా పెరగాలి, ఆయన ఎక్కడ పరిచర్య చేయాలి, ఆయన ఎటువంటి పరిచర్య చేయాలి, ఆయన ఎలా చనిపోవాలి, ఆయన దేవుని బిడ్డలారా ఎలా తిరిగి లేవాలి, ఇవన్నీ కూడా గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఏదో యాదృచ్ఛికంగా ఈ లోకానికి ఆయన వచ్చేసి యాదృచ్ఛికంగా ఈ లోకంలో ఏదో ఆయన జీవించినటువంటి వ్యక్తి కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో జన్మించటమే కాలాన్ని ఆయన రెండు విధాలుగా విభజించాడు. మొదటిగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. నిజమే కదా? ఈ లోకంలో మహామహులు జన్మించారు, మహామహా పండితులు జన్మించారు, మహామహా గొప్ప నాయకులుగా చలామైనటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవతలుగా, దేవుళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వారు ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా చాలామంది కనబడతారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ఒక్కరు మాత్రమే ఆయన కాలాన్ని రెండుగా విభజించినటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కరు మాత్రమే. ఏమంటే దేవుని బిడ్డలారా, బైబిల్ మాత్రమే కాదు, బైబిల్ చదువుతున్నటువంటి వారు మాత్రమే కాదు, ఏమంటే ఎవరైనా సరే కాలాన్ని గనక చెప్పదలిస్తే గనక ఈరోజు ఏ డేటు, ఇది ఏ శతాబ్దం అంటే చెప్పాలి అంటే చెప్పున క్రీస్తు శకం అని చెప్పాలి. ఇంకా ఏ దేవుడి పేరు వారు చెప్పడానికి అవకాశమో లేదు. ఇది చాలు క్రైస్తవ సంఘము ఈ రోజున దేవుని బిడ్డలారా అభివృద్ధి చెందటానికి. ఇది చాలు మన విశ్వాసము రెట్టింపు అవడానికి. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎరగలేకపోతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు జన్మింపక మునిపే ఆయన గురించినటువంటి లేఖన విషయాలు ఎన్నో మనకి కనబడుతూ ఉంటాయి. మచ్చుకు కొన్ని మీకు నేను తెలియపరుస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువు. దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ముందుగానే అనాది కాలములోనే రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏదైనా వనములో ఆజ్ఞను అతిక్రమించినటువంటి మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకుని ఆ పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి మనిషిని దేవుడు వదిలిపెట్టలే.
ఏమండి, పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణాన్ని తప్పించాలి. ఆ మరణం ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి మరణము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. భౌతిక సంబంధమైన మరణం ఈ వాక్యం చూస్తున్నటువంటి క్రైస్తవులకి వస్తుంది, క్రైస్తవేతరులకి వస్తుంది. ఎవరి వాక్యం చూసినా వాళ్ళందరికీ శారీరక సంబంధమైనటువంటి మరణము వస్తుంది, వారి క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా. అయితే దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా పాపములో పెరుగుతున్నాడు కనుక, పుట్టాడు కనుక ఆ పాపిని రక్షణలోకి నడిపించాలి. ఆ పాపికి నిత్యజీవాన్ని పరిచయం చేయాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు గమనించాలి, దేవుడు అనాది కాలంలోనే ఏదేను వనములోనే ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక ప్రవచనము. ఏంటి అంటే, నీకును స్త్రీకిని, ఏమండి, ఆమె సంతానమునకును నీ సంతానమునకును ఏం చేస్తానండి, వైరము కలుగు చేస్తాడు. ఇక్కడ స్త్రీ సంతానం యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సంతానము ద్వారా లోకానికి రావాలి అని దైవ నిర్ణయము అని ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా, ఆయన స్త్రీ సంతానము ద్వారా ఈ లోకానికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మత్తయి సువార్త మనం చూస్తాము, వంశావళి కనబడుతుంది. ఏమండి, ఎవరిని కన్నారో దేవుని బిడ్డలారా మనకు కనబడుతుంది. అక్కడ మీరు గమనిస్తే కనుక మొత్తం అందరి పేర్లు కూడా ఎవరిని కనబడతాయి అంటే బిడ్డలారా, పురుషుల పేర్లు కనబడుతూ ఉంటాయి. ఏమంటే అక్కడ ఏం కనబడుతూ ఉంటాయి అని ఆలోచించి, అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామరునందు పెరెసును జెరుహును కనెను. ఇవన్నీ కూడా చెప్పండి ఎవరి పేర్లండి, పురుషుల పేర్లు కనబడతాయి. అంటే గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. కానీ కిందకంట మనం రాబడగలిగితే 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు యేసయ్య, గమనించాలి దేవుని బిడ్డలు, ఆయన పురుష సంతానము కాదు. ఆయన ఎవరి సంతానం? స్త్రీ సంతానముగా ఈ లోకానికి ప్రభువు వచ్చెను. గమనించాలి. అంటే స్త్రీ పురుషుల యొక్క ఏమండి కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకములో జనించెను. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, మీరు గమనించాలి. ఏమండి, నీ సంతానం, ఏమండి, అపవాది సంతానం, ఏమండి, అలాగే స్త్రీ సంతానం. ఇప్పుడు గమనించాలి, స్త్రీ సంతానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ స్త్రీ సంతానంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అపవాది యొక్క పిల్లలుగా చలామణి అవుతున్నటువంటి, పాపములో మగ్గిపోతున్నటువంటి వారిని విడిపిస్తారు అని ఆదికాండములో 3వ అధ్యాయములో 15వ వచనములో ఏమండి యెహోవా దేవుడు ఆయన ఒక మంచి ప్రవచనాన్ని ఆయన రాకమునిపే, ఏమండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన ఇక్కడ రాసిపెట్టి ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. చూసారా? కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్న మొన్నటి దేవుడిగా లోకము అనుకుంటే నువ్వు ఎలా ఒప్పుకుంటావు? ఆయన నిన్న మొన్న పుట్టాడండి, యెరూషలేములో పుట్టాడండి, 2000 సంవత్సరాలకు క్రితమే ఆయన పుట్టాడండి, 2000 సంవత్సరాలకు ముందు ఆయన ఎవరో తెలియదండి అని లోకస్తులు అంతే. మనం భయపడవలసిన పనేమీ లేదు. యేసుక్రీస్తు వారు ఆయన శకపురుషుడు, ఆయన చరిత్ర కలిగిన దేవుడైన. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటాము, యెషయా గ్రంథము 7వ అధ్యాయములో 14వ వాక్యం, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. దేవునికి మహిమ కలుగును. కన్యక గర్భవతి. చూసారా? ఇది ఎప్పుడు రాయబడిందండి? యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు రమారమి 740 సంవత్సరాలకు పూర్వం ఏమండి ఈ యొక్క వచనం రాయబడింది. చూసారా? ఎవరైనా మీరు గమనించాలి, ఏమండి, పుట్టిన తర్వాతనే వారి యొక్క చరిత్ర, వారికి పేరు పెట్టడము, ఏమండి, వారు ఏ ఊర్లో పుట్టారో, ఎక్కడ పుట్టారో, వారి తల్లిదండ్రులు ఏంటో చెప్పండి. పుట్టిన తర్వాతే వారికి చరిత్ర ప్రారంభమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువును చూసారా? ఈ ప్రభువు పుట్టక మునిపే ఆయన చరిత్ర కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడ జన్మించాలి?
దేవుని బిడ్డలారా, ఏ గ్రామంలో ఏమండి మీరు గమనించాలి, ఎక్కడ ఎంత చెప్పినట్లుగా ఎక్కడైనా పరిచర్య చేయాలి. ఈ విధముగా మీరు జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో ఆయన జన్మింపక మునిపే ఆయన గురించి ప్రవచనాల్లో రాయబడింది. ఇంకా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మేకా గ్రంథం 5:2 కూడా మనం చూస్తాం. ఇంచుమించుగా ఆ ప్రవచనం కూడా యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే రమారం ఇంచుమించు 700 సంవత్సరాలకు ముందే ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట. ఏమంటే ఇంకా మనం జ్ఞాపకం చేసుకు సంఖ్యాకాండంలో, అలాగే మోసే గారు కూడా నా వంటి ఒక ప్రవర్తన మీ మధ్య ఆయన పుట్టిస్తాడు. ఏమంటే ఇలాగ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మింపక మునిపే ఆయన గురించినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా తేట తెల్లంగా వ్రాయబడ్డాయి. క్రైస్తవ జనాంగమా, మనం భయపడడానికి వీల్లే. మనమేదో దేవుని బిడ్డలారా మనం భయపడుతూ ప్రభుని ఆరాధించవలసినటువంటి వ్యక్తులం కాదు. మనం ఒక నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఈ లోకంలో మనం బ్రతకాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడని నీ హృదయంతరంగంలో ప్రతిష్ఠ చేసుకోవాలి దేవుని బిడ్డలారా. కాబట్టి నేను ముందుకెళ్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఆయన జన్మించవలసినటువంటి ఆవశ్యకత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన శిశువుగా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు? కొన్ని విషయాలు మీకు నేను మీ ముందు పెట్టాలని కొన్ని విషయాలు నేను అనుకుంటూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డ మొదటిగా మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనలను బ్రతికించుటకు ఆయన వచ్చాను. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? నిన్ను నన్ను బ్రతికించటానికి ఈ లోకానికి ప్రభు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు చెప్పాలి? బిడ్డలారా మీరు ఆలోచన చేయాలి. ఆయన మనలను బ్రతికించడానికి వచ్చాడు. మనం చచ్చిపోయాం. ఎలా చచ్చిపోయాం? అపరాధముల చేత, పాపముల చేత, ఏమండి మన దుర్మార్గమైన పనుల చేత మనం చచ్చిపోయాం. ప్రభు నీతిమంతుడిగా వచ్చాడు, పాపము లేని వాడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, నిందారహితుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా రక్షించటానికి ఆయన ఒక్కడు మాత్రమే సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూస్తే, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి ఆయన. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లే, నువ్వు పాడైపోవటం ఆయనకి ఇష్టం లే, ఆరని అగ్నిలో పడిపోవటం దేవునికి ఇష్టం లే. ఇష్టం లేక ఆయన అపరాధముల చేత చచ్చినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి, ఆయన కృపగలిగినటువంటి ప్రేమ చేత ఆయన ప్రేమించి క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించిన దేవుడు కాబట్టి ఆయనతో కూడా నీవు నేను కూడా బ్రతికాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి 2వ పాయింట్ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఈ శిశువు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈయన కుమారుడిగా వచ్చాను. మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో కుమారుడు అనుగ్రహించబడెను. దేవునికి స్తోత్రం. ఏమండి ఇక్కడ మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభులు వారు మానవత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఆయన 100% మానవుడిగా ఈ లోకములో ఆయన జన్మించాడు. అదే సమయంలో ఆయనలో దేవత్వ లక్షణాలు కూడా ఇమిడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహాబలిష్ఠుడైనటువంటి దేవుడు. అయినను ఆయన ఒక చిన్న చెప్పండి బాలునిగా ఆయన లోకములో ఆయన జన్మించారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చెప్పాలి, దేవుడు మానవుడిగా జన్మించటం అన్ని అద్భుతాల్లోకెల్లా మహా అద్భుతం. 1969 సంవత్సరంలో మొట్టమొదటిగా అమెరికా శాస్త్రవేత్తలు, ఏమంటే నాసా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, 2 వ్యోమగాములను ఏం చేశారండి, అంతరిక్షంలోకి పంపారు. ఏమండి చంద్రయానం చేశారు. ఇది 1969 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఏమండి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు మరొక వ్యక్తి
వీళ్ళిద్దరూ కూడా వ్యోమగాములుగా ఆ యొక్క చంద్రుడి మీద కాలు మోపారు. కొన్ని దినాలకు ఉండిన తర్వాత వారు క్షేమంగా వచ్చారు. వచ్చిన తర్వాత బిడ్డలారా, మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో జరిగినటువంటి ఒక సభకి వారు అటెండ్ అయితే విలేకరులు అడిగారట, అయ్యా మీరు భూమి మీద నుంచి అంత కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ చంద్రుడి మీద మీరు కాలు మోపినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయి అని అడిగితే ఆయన కాసేపు ఆగి ఒక మాట చెప్పాడట, మేము ఒక మనిషిగా భూమి మీద నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి మీద మేము కాలు మోపటం అద్భుతమే, కానీ మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి భూమి మీదకి రావటం దానికంటే మహా అద్భుతం అని ఆయన చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అంటే ఆ మహాదేవుడు, బలిష్ఠుడుగా ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి, చెప్పండి దేవుని బిడ్డలారా, మహామహిమను విడిచి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా నీ కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన మనిషిగా జన్మించాడు. నేను రక్షించడానికి ఆయన మనిషిగా జన్మించాడు. దేవాది దేవుడు ఎందుకు మనిషిగా జన్మించాలి? ఏమంటే ఆయన ఒక జంతువుగా జన్మించవచ్చు కదా, ఒక ఆవుగానో, ఒక గేదెగానో, ఒక సింహముగానో, ఒక చీమగానో ఏమంటే జన్మించవచ్చు కదా. అంటే దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు చెబుతాడు ఏంటని ఆలోచన చేస్తే, ఏమంటే ఒక ఆవు, ఒక ఏనుగు, ఒక సింహము, ఒక పులి, ఒక ఎద్దు, ఇవి మనుషుని యొక్క ఆలోచనలకు అందనటువంటి రీతిగా ఉంటాయి. వాటికి జ్ఞానములే, వ్యక్తపరచడం వాటికి చేత కాదు. ఏమండి, వాటి రూపాన్ని కనుక దేవుడు ఎత్తితే గనక నీకు రక్షణ రాదు. ఆయన నువ్వు ఏ పోలికలో ఉన్నావో ఆ పోలిక ఆయనది కాబట్టి ఆయన తన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి అదే స్వరూపంలోనికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నీతో నాతో ఆయన మాట్లాడాడు. నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు. ఆయన విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు. మరణము పొందినంతగా ఆయన విధేయత చూపి తగ్గించుకుని నీ కొరకు నా కొరకైనా ప్రాణం పెట్టాడు. బిడ్డలారా, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ శిశువు మనలను పాపముల నుండి విమోచించుటకు, అంటే రక్షించుటకు వచ్చినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఈ శిశువు మనలను పాపముల నుండి విమోచించడానికి. చాలామంది ఏమంటారు అంటే, మీకు ఎంతమంది పిల్లలండి అంటే, 2 ఆడపిల్లలండి అంటే, అబ్బాయి లేడండి మీకు? అబ్బాయి లేకపోతే నరకం తప్పదు మీకు. ఏ నరకం అంటండి అది? పున్నమ్మ నరకం. పున్నమ్మ నరకాన్ని తప్పించేవాడు ఎవరంటండి? పుత్రుడు. దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోవాలి. ఏమంటే కొంతమంది ఆలోచన, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆడబిడ్డలు ఉన్నా, ఒకవేళ మగబిడ్డలు లేకపోయినా నువ్వు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయనే నీకు కుమారుడిగా మారిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం కన్నటువంటి బిడ్డలు అంటే మనల్ని నరకము నుంచి తప్పిస్తారో లేదో మనకు తెలియదు, కానీ కొంతమంది బ్రతుకుండగానే నరకాన్ని చూపిస్తాడు తల్లిదండ్రులకు, కొడుకులు కొంతమంది. ఏమంటే మీరు గమనించట్లేదు, చాలామంది చెప్తారు, అయ్యో నా కొడుకునండి నేను వాడిని చెడకన్నానండి, వాడు అసలు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, వాడు మమ్మల్ని ఎంత రాసి రంపాన్ని పెడుతున్నాడండి, ఎందుకండి ఆడబిడ్డ అయితే ఎంత బాగుండని చాలామంది అంటారు. నిజమేనండి దేవుని బిడ్డలారా. అలాగని చెప్పి నేను కుమారులను తక్కువ చేయట్లేదు, కుమార్తెలను తక్కువ చేయట్లేదు. ప్రియ సహోదరి, యవ్వన బిడ్డ, నువ్వు ఒక కుమారునిగా ఉన్నావేమో, ఒక కుమార్తెగా ఉన్నావేమో, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి చెప్పనా? చక్కగా నువ్వు వారిని ఆదరించాలి. కుమారుడు అనగా కు+ మారహ. ఏమండి, కుమారుడు అంటే చెడును హరించువాడు అని అర్థం. ఇప్పుడు ఉన్నటువంటి కొడుకులు చెడును హరిస్తున్నారా అంటే వారి ఇంకా చెడు పనులు ఎక్కువైపోతున్నాయి. చిన్ననాటి నుంచే చెడు పనులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏమండి, బాల్యం నుండే వారి యొక్క ఊహ, వారి ఆలోచనలు, వారి యొక్క చూపులు పాడైపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ కుమారులు నిన్ను నన్ను కూడా చెప్పండి పాపముల నుండి హరించలేరు, నిన్ను నన్ను కూడా పరలోకానికి చేర్చలేరు. నాకు కూడా 2 కుమారులను దేవుడిచ్చాడు, ఒక కుమార్తెని దేవుడిచ్చాడు. అలాగని చెప్పి నాకు పరలోకం దొరుకుతుందంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. నా యవ్వన కాలంలో నా 18వ ఏట నేను యేసుక్రీస్తు వారికి నా హృదయాన్ని ఇచ్చాను. ప్రభు నన్ను కడిగాడు, నా హృదయంలో యేసు ప్రభుకి నేను చోటిచ్చాను, ఆయనను కుమారుడిగా నేను అంగీకరించాను.
కాబట్టి దేవుని బిడ్డలారా, నాకేం దొరికింది చెప్పండి? పరలోకం దొరికింది. ఇది భూ సంబంధమైనటువంటి కుమారుని ద్వారా దొరికినటువంటి భాగ్యము కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నాకు కలిగిన గొప్ప భాగ్యం. రోమీయులకు రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీకు నాకేమి ఇచ్చారు చెప్పండి? విమోచన, రక్షణ. అందుకని బైబిల్ చెబుతుంది లూకా సువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఆయన నీ కొరకు జన్మించాడు, నిన్ను ఆదరించడానికి, నిన్ను విడిపించడానికి, దేవుని బిడ్డలారా నిన్ను బలపరచడానికి, నీకు వెలుగునివ్వడానికి, నిన్ను ఆయన మహాభయముల నుండి తొలగించడానికి, అంధకారం నుండి తొలగించడానికి, నిన్ను కూడా ఆయన ఏలడానికి, ఆయన ఈ లోకములో దేవుని బిడ్డలారా ఒక శిశువుగా జన్మించి, ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఆయన రాజుగా జన్మించి నిన్ను కూడా ఆయన ఈ లోకంలో పాపముల నుండి, శాపముల నుండి, బంధకముల నుండి ఆయన నిన్ను విడిపించాడు. శిశువు మనకు పుట్టెను. మనకంటే చెప్పండి, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక దేశానికో కాదు, మనకి అందరికీ. ఆయన నాకు శిశువే, నా భార్యకు శిశువే, నా పిల్లలకు శిశువే. ఏమండి, ఆయన నాకు దేవుడే, నా భార్యకు దేవుడే. అవండి నా పిల్లలకు దేవుడు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభులు వారు అందరికీ శిశువు. ఆయన అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు. కొంతమందికి కాదు, కొంతమంది ఆయనను పక్కన పెట్టాడు. కావాలని యేసుక్రీస్తు వారిని కొంతమందికి ఏం చేశారంటే వీళ్ళకే అని చెప్పేసి వాళ్ళని దేవుని బిడ్డలారు వాళ్ళు ఏం చేశారని ఆలోచించారు, యేసు ప్రభు పక్కన పెట్టేశారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు కొందరికి కాదు, ఆయన అందరికీ దేవుడు. అందుకని పేతురు ఏమంటాడు చెప్పండి? ఆయన అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే, యేసుక్రీస్తు వారిని ఒకవేళ నువ్వు పక్కన పెడితే, ఆయన నాకు కాదండి దేవుడు, నాకు సంబంధించిన వాడు కాదు, నా దేశానికి సంబంధించిన వాడు కాదు అని అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. అన్ని జాతుల వారికి, అన్ని దేశాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఆయన చాలిన దేవుడు. నీ హృదయమందు యేసయ్యకు చోటిస్తే నీ హృదయములో యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కొరకే, నా కొరకే ఆయన జన్మించిన ప్రభువు మనకు శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన శిశువు కాదు, ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, నీ కొరకు మరలా రాబోతున్నాడు. అయితే యేసు ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకో, యేసు ప్రభుకి చోటు ఇవి. అలా ఇవ్వగలిగితే నిన్ను ప్రభుని సకల పాపముల నుండి నిన్ను విడిపించి తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. ఈ క్రిస్మస్ నెలలో అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి ప్రభువు ద్వారా పాపక్షమాపణను మీరు పొందుకోండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క నైనా సమయమందు ఈ యొక్క తండ్రి వాక్య కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వారందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభువా, మా కొరకు ఈ లోకానికి మీరు నైనా శిశువుగా మీరు ఉద్భవించారు. పాపముల నుండి, శాపముల నుండి మమ్మల్ని విడిపించే లోకానికి మీరు వచ్చారు. పరిశుద్ధుడిగా మీరు వచ్చారు. మేము పాపులుగా ఈ లోకంలో ఉన్నాం. మీరు చరిత్ర కలిగినటువంటి దేవుడిగా మీరు ఉన్నారు ప్రభువా. చాలామందికి తెలియక ఎన్నెన్నో వారినైనా అపోహలతో ఉంటూ రక్షణను కాలదన్నుకొని ప్రభువు మాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారి మనోనేత్రాలు మీరు వెలిగించమని ప్రార్థిస్తూ నాయన ఈ క్రిస్మస్ నెలలో బిడ్డలకు శుభములు, ఆశీర్వాదములు మెండుగా మీరు కలుగు చేయమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను దీవించునైనా, వారికున్న ప్రతి అవసరతను తీర్చండి. వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ క్రిస్మస్ నెలలోనైనా వారి యొక్క హృదయ వాంఛలు మీరు తీర్చునైనా, ఒక దీవెనలతో నాయన కుటుంబాన్ని మీరు నింపి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464 మరియు ఒక నెంబర్ 6300773135. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.